దైవం టీవీ ధార్మికం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. సుమారు 500 సంవత్సరాల నిరీక్షణ, ఎన్నో బలిదానాలు, ఎంతో మంది కరసేవకుల ఖైదు, ఎన్నెన్నో పోరాటాలు, న్యాయస్థానంలో సుదీర్ఘ చర్చల అనంతరం మర్యాద పురుషోత్తముడి అద్భుత మందిర నిర్మాణం. పార్వత్యువాచ తేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో. ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. 2024 జనవరి 22వ తేదీ సోమవారం నాడు అంబరాన్నంటే సంబరాలతో అంగరంగ వైభవంగా కనువిందు కలిగేలా, ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా, ఇక ముందు జరగలేని విధంగా ప్రపంచంలోని రామభక్తులందరూ బాలరాముడి ప్రతిష్టా కార్యక్రమ వేడుకలు జరుపుకున్నారు. ఈ ఆనందకర సందర్భాన్ని ఊరూరా, వీధి వీధి, వాడ వాడ, ఇంటింట చరిత్ర ఎరగని రీతిలో తమ భక్తిని చాటుకున్నారు. అదేవిధంగా పలమనేరులో మొట్టమొదటిసారి శ్రీరాముడి శోభాయాత్ర రామనామంతో పట్టణమంతా మారుమ్రోగింది. గట్టిగా చెప్పు మళ్ళీ చెప్పు జై శ్రీరామ్ జై శ్రీరామ్, గట్టిగా చెప్పు మళ్ళీ చెప్పు జై శ్రీరామ్ జై శ్రీరామ్, 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 ఒకటే ధర్మం ఒకటే న్యాయం. జై శ్రీరామ్ జై శ్రీరామ్, 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 రామ లక్ష్మణ జానకి జై భగవానికి. అందరికీ నమస్కారం. 500 సంవత్సరాలుగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువులు కూడా ఎదురు చూస్తున్నటువంటి శుభతరుణం 22వ తారీఖుకి జరగడం. ప్రపంచంలో ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో కూడా బాలరాముడి యొక్క విగ్రహం ఉన్నది, భజన మందిరాలు ఉన్నది. సాక్షాత్ శ్రీరాముడు జన్మించినటువంటి అయోధ్యలో 500 సంవత్సరాలు పూజకు నోచుకోలేని పరిస్థితిలో ఉన్నాము. వేలాది మంది హిందువుల యొక్క బలిదానముతో నిన్నటి రోజు మన రాముడి యొక్క ప్రతిష్ట అయోధ్యలో మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. వేలాదిగా ఎంతో మంది కరసేవకులు ప్రాణాలు పట్టుకున్నారు, ఎంతో మంది దెబ్బలు తిన్నారు. వారి యొక్క విజయమే ఈ రోజు మనము ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ రామ విజయం. ఈ నేటితో త్రేతాయుగంలో శ్రీరాములు పుట్టినప్పటికీ ద్వాపర యుగం తర్వాత ఈ కలియుగం చివరిలో కూడా శ్రీరామును మనం కొలుస్తున్నామంటే యుగ పురుషుడు త్రేతాయుగంలో రాముడే, ఈ యొక్క కలియుగంలో కూడా రాముడే. ఆ ధర్మాన్ని కాపాడే దానికోసమే ఈరోజు హిందువులందరూ కూడా కలిసి ప్రపంచ వ్యాప్తంగా ఒక దీపావళి పండుగ చేసుకునే సందర్భం ఏర్పడినది. ఈ రోజు
ఈ యొక్క కార్యక్రమం పలమనేరు విశ్వ హిందూ పరిషత్తు అదేవిధంగా పలమనేరులోని ప్రతి దేవాలయ యొక్క సముదాయంతో కలిసి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఇంత అపురూపమైనటువంటి విగ్రహాన్ని ఇచ్చినటువంటి లవకుశ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి చంద్రశేఖర్ యాదవ్ గారు కూడా అందరూ కూడా మేము మా ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఉదయం 11 గంటలకు సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవం 10,000 మంది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పట్టాభిషేకం నిర్వహించినాము. ప్రజలందరూ కూడా అన్నదాన వితరణ చేయడం కూడా జరిగినది. ఈరోజు వేలాది మంది రామ భక్తులతో పుర వీధులలో రామధ్వజం పెట్టుకొని పుర వీధులలో మొత్తం కూడా ఈరోజు మనము శోభాయాత్ర చేస్తున్నాము. ఈ శోభాయాత్ర మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో, కీలు బొమ్మలతో, గుట్టి బొమ్మలతో, పండరి భజనలతో, చక్క భజనలతో, రామ భక్తులతో, రామ సంకీర్తనలతో ఈ రోజు చేసిన కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా తెలిసి వంచి పాదాభివందనం చేస్తున్నాం. హిందూ ధర్మం ఉండాలంటే దేవాలయం ఉండాలి, దేవాలయం ఉంటే రాముడు ఉండాలి, రాముడు ఉంటేనే హిందూ మతం ఉంటుంది, హిందూ మతం ఉంటేనే భారతదేశం ఉంటుంది, భారతదేశం ఉంటేనే విశ్వం ఉంటుంది. సనాతన ధర్మం నశించినప్పుడు ఈ ప్రపంచంలో మనుగడే ఉండదు. ఈ సనాతన ధర్మానికి ప్రతి ఒక్కరు కూడా కాపాడుతున్న అవసరం ఎంతైనా ఉందని కూడా ఈరోజు మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాం. ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి కంకణం కట్టుకున్న ప్రతి కుటుంబానికి కూడా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా ముళబాగిలు తాలూకుకు చెందిన లవకుశ జన్మభూమి ట్రస్ట్ మరియు ధృవ చారిటబుల్ ట్రస్ట్, పలమనేరు విశ్వ హిందూ పరిషత్ వారు కలిసి ఈ శోభాయాత్రను నిర్వహించారు. జై శ్రీరామ్ అన్న రామనామంతో, రామ భజనలతో, కోలాటాలు, గారిడి బొమ్మలు మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలతో వేలాది మంది నడుమ ఈ శోభాయాత్ర జరిగింది. ఆ కన్నుల పండుగను మీరు ఒకసారి వీక్షించండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.